ఒకసారి ఈ పోస్ట్ చూడండి మీరు. కార్తిక్ ప్రపోజల్‌తో దీప సీఈఓ అవుతుందా అనేసి నేను అక్టోబర్ 12 ఇప్పుడు నవంబర్ 10 అయితే అవుతా ఉంది. రేపు 11 అయితే అవుతుంది. ఇక్కడ షాక్‌లో జ్యోత్స్న అనేసి ఒక థంబ్‌నెయిల్ అయితే పెట్టాను. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను 1 మంత్ ఆ రోజైతే సీఈఓ గురించి ఆలోచించారో ఆ రోజే నేను దీప సీఈఓ అవుతుందని చెప్పాను. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్ మరీ పర్టిక్యులర్‌గా రాశాను మీకు. అక్కడ ఏసి చూపిస్తాను చూడండి, ఏమనేసి అప్‌కమింగ్ ఎపిసోడ్స్ మీకు రివర్స్‌లో కనపడుతుంది. అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందనేసి నేను క్లియర్ కట్‌గా అయితే రాసి చూపించాను. అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో దీప సీఈఓ అయ్యే ఛాన్స్ వెరీ 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 హైగా ఉందని బల్ల బుద్ధి మరీ చెప్పాను. 200% కాదు కదా, 2000% అదైతే నిజమైంది. అంటే దీప సీఈఓ అయిన తర్వాత నాకు వచ్చిండే క్వశ్చన్లు కంగ్రాచులేషన్స్ కన్నా క్వశ్చన్ మార్కులు అనేది ఎక్కువ వచ్చాయి. దానికోసం అనేసి ఈ స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. అలాగే మీకున్న డౌట్స్ని కింద కామెంట్స్ రూపంలో అయితే అడగండి. ఇక్కడ నేను పర్టికులర్గా నాకు రెగ్యులర్గా ప్రతిరోజు కామెంట్ చేసి నాకు స్పెషల్ సబ్స్క్రైబర్స్ అయితే నా కామెంట్స్ అయితే చేశారు. ఈరోజు నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ అయితే చేశారు. వాళ్ళకి నేను వాళ్ళ పేర్లు చెప్పి నేను వాళ్ళకి సమాధానం అయితే ఒక్కొక్కటి చెప్తాను వస్తాను. అంటే ముందు వెనకాల ఒక్కొక్కరి పేరు అవ్వచ్చు. అంటే మేము ముందు మీరు వెనకాల అనుకోవద్దండి దయచేసి. ఒక్కొక్కరి పేరు చెప్తా వస్తాను. ఫస్ట్ ఎవరెవరు ఉంటారు వాళ్ళ పేరు, వాళ్ళ సమాధానం నేను ఏమని చెప్పాను. అలాగే వాళ్ళకి వీడియోలు కూడా చేసి నేను చెప్తానని చెప్పాను. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తానని చెప్పాను. ఇక్కడ మీకు ఫస్ట్ మనము ఒక సెకండ్ జోష్న, నేను నిన్నే మీతో చెప్పాను. లక్ష్మి గారు అయితే చెప్తా ఉంటారు. నేను నిన్న మీతో చెప్పాను కదా, సుమిత్ర గారు చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. మీరు ఏం చెప్తే అది నేను గౌరవిస్తాను మామయ్య గారు అనేసి అంటుందని చెప్పాను సార్. నేను చెప్పినదే ఈరోజు నిజమైంది. ఈరోజు ఎపిసోడ్స్ సుమిత్ర గారు వెన్నుపోటు పొడిచిందని పారిజాతం గారు దీపని అని నిన్నే చెప్పాను అనేసి అన్నారు. అంటే వెన్నుపోటు పొడిచింది, దీప వెన్నుపోటు పొడిచింది అనేసి నిన్నే చెప్పాను అనేసి మన లక్ష్మి గారు అయితే చెప్పారు. వాళ్ళకి నేను సమాధానం ఏం చెప్పాను మీరు దాంట్లో చూసుకోండి. నేను ఇక్కడ చెప్తాను. సుమిత్ర గారు సీఈఓ అయ్యింటే, ఇన్ కేస్ సుమిత్ర గారు కానీ సీఈఓ అయ్యింటే దీపకి ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. అంటే సుమిత్ర గారి దగ్గర ఎలాగైనా సరే మళ్ళీ మన పదవి మనకు వస్తుంది అనేసి ఒక నమ్మకం అయితే ఉండేది లక్ష్మి గారు. ఇక్కడ దీపక్ కానీ పోస్ట్ వెళ్ళిపోయిందంటే మాత్రం 200% మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇన్ కేస్ సుమిత్ర గారి దగ్గర ఉంటే మన అమ్మ దగ్గరే ఉంది అనేసి ఈ రోజు కాకపోయినా రేపన్నా సొంతం చేసుకోవచ్చు అనేసి మన జోష్న అయితే ఆశపడిండేది. కాబట్టి సుమిత్ర గారికి అంత ఎఫెక్ట్ అయితే పడిండేది కాదు నా పర్సనల్ ఫీలింగ్. ఇది అయిపోయిన తర్వాత సుష్మిత గారు అయితే అడిగారు జోష్నకి దెబ్బ అదుర్సు కదా అనేసి. నెక్స్ట్ లెవెల్ అదుర్సు కాదు మామూలు, అసలు జోష్న షాక్ మీద షాక్ జోష్నకైతే. అలాగే సుష్మిత గారు ఇంకొక క్వశ్చన్ అయితే చెప్పారు, దీప అసలైన వారసురాలు నిజం తెలిస్తే బాగుంటుంది అనేసి అన్నారు. ఈ క్వశ్చన్కి మాత్రం నేను లాస్ట్లో ఆన్సర్ అయితే చెప్తాను సుష్మిత గారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ చుట్టూరు అనే సీరియల్ మొత్తం జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ని ఆన్సర్ అనేది లాస్ట్లో చెప్తాను. అసలు ఎలా వారసురాలు అని తెలుస్తుందని కూడా మీకు చెప్తాను. అసలు సీఈఓకి వారసురాలకి మధ్యలో ఒక గీత ఉంటుంది. ఆ గీత ఎలా జరుగుతుంది అనే దాని గురించి చెప్తాను. హాస్పిటల్ అనేది ఒక హింట్ అయితే ఇస్తాను. మీకు తెలిస్తే దాని లోపల కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ కొంతమందికి అయితే కామెంట్స్ రూపంలో కూడా చెప్పాను ఏం జరుగుతుంది అనేసి. అది అయిపోయిన తర్వాత మన శరత్ గారు చెప్పారు వేర్ బ్రహ్మముడి రివ్యూ, అది బ్రహ్మముడి గురించి అడిగారు. అదేంటి సుష్మిత గారు అయితే మళ్ళీ ఒక క్వశ్చన్ అయితే అడిగారు, శివనారాయణ అనౌన్స్మెంట్ చేస్తారా దీపాని అనేసి. ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేసారు సుష్మిత గారు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేసారు. దీప యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి. దీప యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే దానికి వేరే వాళ్ళు క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్లో నేను సమాధానం అని చెప్తాను. అక్కడ అందరూ అంటే ఏమన్నా కార్తిక్ బాబు ఏది చెప్తే అది రైట్ అనేసి అందరూ అయితే అక్కడ ఫిక్స్ అయిపోయారు. సుష్మిత గారు పారిజాతం గారు సూపర్ అనేసి, యాక్టింగ్లో మాత్రం పారిజాతం గారు తగ్గేదలని నటి చేస్తుంటారు. అనుష గారు అయితే లవ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అనుష గారు. శ్రీదేవి గారు అయితే సార్ హాయ్ సార్, హ్యాపీ దీపా సీఈఓ సుమిత్ర నాట్ జోష్న బట్ ఒక నిమిషం తెలుగు. హాయ్ సార్, దీపా సీఈఓ సంతోషంగా ఉంది, సంతోషంగా లేదా జోష్న కాదు సుమిత్ర అయితే సంతోషం, కానీ దీప ప్రమాదంలో ఉండింది కదా సార్. కానీ ఏమి జరగదు, ఎందుకంటే కార్తిక్ మరియు దీప లేకుండా కథ ముందుకు సాగాలి కదా, ప్రయోజనం లేదు అనేసి అయితే అడిగారు. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు దీప అలాగే కార్తీక్, దీప కానీ సీఈఓ అయిందనుకోండి, దీపక్ చాలా ప్రాబ్లం ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, సుమిత్ర గారికి కానీ సీఈఓ పదవి ఇచ్చినారంటే సుమిత్ర గారిది ఈరోజు నాది కాదు మా అమ్మ దగ్గర ఉంది. అంటే ఒక నగ ఉంది అనుకుందాం, సపోజ్ చెప్తాను, మా అమ్మ దగ్గర ఒక నగ ఉంది. ఆ నగ ఎప్పటికైనా సరే మనకే అవుతుంది కదా అనేసి వాళ్ళ కూతురు అయితే ఆనందపడతా ఉంటుంది. ఈరోజు అమ్మకే కదా పోయింది అనేసి. ఇక్కడ దీపాకు వచ్చేసింది, ఆ నగ దీపాకు వచ్చేస్తే
వన్స్ మన చేతులు మారిన తర్వాత మన ఫ్యామిలీ కాదు అని గుమ్మం దాటిందంటే అది వేరే వాళ్ళది అయిపోతుంది, మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి అక్కడ దీపాకు వచ్చేసిన తర్వాత ఏమి చేయలేదు. అందుకని దీప అయితే డేంజర్లో ఉంటుందని చెప్పారు. డేంజర్లో ఉంటుంది, ఖచ్చితంగా 200% అయితే డేంజర్లో ఉంటుంది. ఆ డేంజర్ నుంచి బయటపడేదానికే సుష్మిత గారు అయితే శ్రీదేవి గారికి అయితే నేను ఒక మాట చెప్పాను. దీప చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తాను, దీప చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు దీప అసలైన వారసురాలని తెలిసింది. దాని గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను. అది అయిపోయిన తర్వాత మనకి చాలా కామెంట్స్ అయితే వచ్చిండేది నాకు వీళ్ళ దగ్గర నుంచి అయితే వచ్చాయి. ఒక సెకండ్, అమ్మాయి పేరు ప్రియా అని చెప్పింది. అలాగే నాకు మనోజ్ఞ అనే పేరు సరిగ్గా తిరగలేదు, ఏదైనా ఒక మంచి పేరు చెప్పమంటే మను అని చెప్పింది, లేకపోతే ప్రియా అని చెప్పండి అనేసి అయితే చెప్పింది. మను గారు మీకు నేను చెప్తాను, ఇక్కడ ఒకవేళ ఇన్ కేసు కార్తీక్ బాబు కానీ దీప కానీ సీఈఓ అయితే మన కార్తీక్ బాబు తగ్గిపోతాడు కదా, అంటే డ్రైవర్గా ఉండిపోతాడా, అంటే దీప ఎక్కడో పైన పొజిషన్లో ఉంటే మన కార్తీక్ బాబు డ్రైవర్ లాగా పనిచేయాలా అనేసి అయితే అడిగింది. దానికి నేను సమాధానం చాలా రకాలుగా చెప్పాను. మీరు కామెంట్స్ రూపంలో ఉంది, కామెంట్స్ కూడా చదువుకోండి కావాలంటే. నేను ఆ కామెంట్స్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయాలని మ్యాక్సిమం ట్రై చేస్తాను. అక్కడ నేనేం చెప్పానంటే, అక్కడ డ్రైవర్గా ఓన్లీ పారిజాతం గారు అలాగే జోష్న మాత్రమే చూస్తూ ఉంటారు, కానీ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కానీ డ్రైవర్గా చూడట్లేదు. వాళ్ళకు సంకల్పంతో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. అలాగే ఒక మనవడిగా, ఒక మేనల్లుడిగా చూస్తూ ఉంటారు, కానీ దశరథ్ గారు సుమిత్ర గారు ఒక మేనల్లుడిగా చూస్తూ ఉంటారు. అలాగే తాతగారు అయితే ఒక మనవడిలాగా చూస్తూ ఉంటారు, కానీ ఆ రోజు డ్రైవర్ అని అయితే వాళ్ళు చూడలేదు. జస్ట్ పారిజాతం గారు అలాగే జోష్న మాత్రమే డ్రైవర్గా చూస్తూ ఉంటారు అని అయితే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న రిప్లై ఇచ్చిన దానికి. మనం ఎవరైనా సరే కామెంట్ పెట్టండి, మీరు నెగిటివ్ కామెంట్ పెట్టండి, పాజిటివ్ కామెంట్ పెట్టండి, మనం రిప్లై ఇవ్వడం సహజ ధర్మం. అది ఫేక్ న్యూస్లు చెప్పి మనం రిప్లై లేకుండా ఉండడం అది న్యాయం కాదు, కాబట్టి చెప్తాను. ఐ నో దట్ ఈ అగ్రిమెంట్ అన్ని అవకాశాలు వచ్చినా కానీ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోలేదు కదా అనేసి అన్నారు. అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి, కాబట్టి వాళ్ళు ఒక సంఘంతో ఉంటారు, కాబట్టి వాళ్ళైతే అగ్రిమెంట్ అయితే క్వశ్చన్ చేసుకోలేదు. సరే అని అది అయిపోయిన తర్వాత కార్తీక్ ఆల్వేస్ నెంబర్ 1, దీప జస్ట్ 1 ఐడియల్. అంటే దీప యాడ్ తక్కువ అయిపోతుంది, అంటే దీప ఎక్కువైపోయి మన కార్తీక్ బాబుని ఎక్కడ తగ్గించేస్తారు అనేసి కార్తీక్ బాబు ఫ్యాన్స్ అందరూ భయపడతా ఉంటారు. నేను ఒక మాట అయితే చెప్తాను, అక్కడ శ్రీకృష్ణుల వారు సత్యభామని ఎలాగైతే వెనకాల నుండి ముందుకు నడిపించారో, అదేవిధంగా మన కార్తీక్ బాబు అయితే దీపాన్ని ఒక బొమ్మ ఉంది మన చేతిలో. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక ఫోన్ ఉంది అనుకున్నాం, సపోజ్ నా దగ్గర ఫోన్ ఉంది, నేను ఏం యాప్ ఓపెన్ చేయమంటే ఆ యాప్ ఓపెన్ చేస్తుంది, నేను యూట్యూబ్ ఓపెన్ చేయమంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయమంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంది. అదేవిధంగా కార్తీక్ చేతిలో ఒక మొబైల్ లాగా అయితే పనిచేస్తుంది, అంటే ఒక బొమ్మ ఎలాగైతే మనం చెప్తామో ఆ విధంగా అయితే పనిచేస్తుంది. బొమ్మ అనేది జస్ట్ చలనం లేకుండా ఉంటుంది, కాబట్టి బొమ్మని నేను పోల్చట్లేదు, అక్కడ బొమ్మ అని చెప్పాను. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఒక మొబైల్ లాగా యూట్యూబ్ ఓపెన్ చేయి అంటే యూట్యూబ్ ఓపెన్ మాత్రమే చేస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత పలాన్ని చూపి అంటే పలాని కార్తీక్ దీపం కిరణ్ రివ్యూ అని చూపి అంటే కిరణ్ రివ్యూ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ దీప ఏమి చేయాలనేది కార్తీక్ బాబే డిసైడ్ చేస్తాడు. కార్తీక్ బాబు డిసైడ్ చేస్తేనే అక్కడ దీప ముందుకైతే సాగుతుంది. ఎందుకంటే దీపాకి ఎడ్యుకేషన్ లేదు అనేసి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి, కాబట్టి వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను. ఆ విధంగా కార్తీక్ బాబు అనేవాళ్ళు ఇప్పుడు డ్రైవర్గా ఉన్నా కానీ దీపాకి నెక్స్ట్ లెవెల్లో ఉంటారా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరేం భయపడద్దండి, కార్తీక్ బాబుని తక్కువ చేసేసారో అయ్యో నా బాధ అనేసి అనుకోవద్దండి. మీరు మొదటి నుంచి దీపాన్ని సీఈఓ అంటున్నారు, కానీ మన శనివారం ఎపిసోడ్ కాస్త కన్ఫ్యూజన్ అయింది. పారిజాతం జోష్న నిజ స్వరూపం తాతగారికి తెలిసే వరకు కార్తీక్ ఆగాల్సింది, అనవసరంగా అత్యాశకు పోయి దీప ప్రాణం మీదకి తెచ్చినట్లయింది. పైగా ఇప్పుడు దీప కార్తీక్ని నెగిటివ్ కామెంట్స్ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ సీరియల్లో ఉన్న చాలామంది మాత్రమే కాదు, సీరియల్ చూస్తున్న చాలామంది కూడా జోష్ననే అసలు వారసురాలని భ్రమలో ఉన్నారు. వాళ్ళ కామెంట్స్ కూడా ఇలానే ఉంటాయి. అంటే చాలా మందికి అయితే తెలీదు, అంటే జోష్న అసలు వారసురాలు కాదనేసి చాలా మందికి అయితే తెలీదు. దీప అసలు వారసురాలు కాదనేసి చాలా మందికి తెలియదని మన చార్మి గారు అయితే చెప్తా ఉంటారు, అసలు వారసురాలు కాదనేసి. మళ్ళీ ఇంకో కామెంట్ కూడా వాళ్ళైతే చేశారు. నేనేం చెప్పానంటే దీప వారసురాలని నాకు తెలుసు, కానీ దీపాకి చాలా డేంజర్లో ఉంటుంది. అంటే దీప అసలు వారసురాలని నాకు తెలుసు, కానీ దీపాకి చాలా డేంజర్లో ఉంటుంది అని నాకు భయం వేసి దీప సీఈఓ కాకూడదని చెప్పాను. అంటే దీప అసలు వారసురాలనేసి వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు, కానీ దీప సీఈఓ అయితే దీప ప్రాణాపాయానికి చాలా చాలా డేంజర్లో ఉంటుందని నేను భయపడి అసలు దీప సీఈఓ అవ్వకూడదని చెప్పాను. ఎందుకంటే అక్కడ డేంజర్ జోన్లో ఉంటుంది. అక్కడ పారిజాతం గారు శనివారం ఎపిసోడ్ చూసాం, ఈరోజు ఎపిసోడ్ చూసాం, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ వీడియో వచ్చే ముందు మీరు అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎపిసోడ్ చూసేసే ఉంటారు, కాబట్టి
అక్కడ ప్రతి ఒక్కరికి భయం అనేది వేస్తుంది. నాకు కూడా ఆ భయం వేస్తే నేను శనివారం ఎపిసోడ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి దీపక్ CEO పోస్ట్ రాకూడదు, సుమిత్ర గారికి వచ్చిందంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి శనివారం ఎపిసోడ్ సండే అనాలిసిస్లో కూడా అదే చెప్పాను. అక్కడ స్పెషల్ వీడియో చేస్తానేసి చాందీ గారికి చెప్పాను, అలాగే మన అక్కడ ప్రియా గారికి అయితే చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. ఇక్కడ మనకు అసలైన వారసురాలు సుమిత్ర గారి గురించి సుష్మిత గారు ఒక క్వశ్చన్ అయితే అడిగారు, అసలైన వారసురాలు ఎలా తెలుస్తుంది అనేసి. అసలైన వారసురాలు ఎలా తెలుస్తుంది అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ని రోజులు పారిజాతం గారిని ఒక కమెడియన్గా మాత్రమే చూస్తాం. కమెడియన్గా అంటే జోష్న అంటే ఒక చిన్న పాప డెసిషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది మన ఇంట్లో, ఆ విధంగా జోష్న డెసిషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అలే ఒక ఎక్స్పర్ట్ అంటే మన ఇంట్లో ఒక పెద్ద తరహాలో ఉండే మనిషి, బాగా తెలివి, అసలు నా కుటుంబం బాగుండాలి అనుకునే ఒక పెద్ద తరహాలో ఉండే మనిషి డెసిషన్స్ తీసుకుంటే ఎలా ఉంటాయి, అలాగా పారిజాతం గారు తీసుకుంటారు. ఎందుకంటే శివనారాయణ గారు అంత పెద్ద హోటల్ పెట్టి అంత పెద్ద మేనేజ్మెంట్కి సంస్థకి ఓనర్ అయినా కానీ అంత తెలివి ఉన్నా కానీ అలాంటి ఆయన్ని మ్యానిపులేట్ చేసి పెళ్లి చేసుకుందంటే పారిజాతం గారికి ఎంత తెలివి ఉంటుందో మేము ఓకే వదిలేస్తాను. అంటే అందరికన్నా ఎక్కువ అతి తెలివి ఉంది పారిజాతం గారికి. ఇన్ని రోజులు జోష్న ఒక సింహం ముందు కుప్పు గంతులు వేస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగా ఒక కొండ ముందు కుక్క అరస్తా ఉంటే ఎలా ఉంటుంది, ఆ విధంగా అయితే ఉండింది. ఇప్పుడు కొండని ఢీ కొట్టబోతుంది. అంటే మన పారిజాతం గారికి అయితే ఫామ్లోకి అయితే రాబోతున్నారు. 2 సార్లు చూపించారు. శనివారం ఎపిసోడ్లో కత్తిని నిలబడుకున్నట్టు చూపించారు, అలాగే మనకు ఈరోజు మండే ఎపిసోడ్లో కత్తిని నేను ఇక్కడే పడుచుకున్నాను. ఒకవేళ ఇన్ కేసు కానీ దీప అసలైన వారసురాలు CEO అని ప్రపోజ్ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇలా చేసేస్తాను, రెడీగా ఉన్నాను అని చెప్పింది. ఖచ్చితంగా దీపాకి ఇన్ కేసు షూట్ అనేది జరగచ్చు, లేకపోతే కత్తి ప్రమాదం అన్న ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. ఏదో ఒకటి ఉన్నప్పుడు దీప ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉంది, దీప ఎలాగైనా సరే ఇంకా బయటికి రాదు, చనిపోతుంది అనుకున్న సిచ్యువేషన్లో అసలైన వారసురాలు అనేసి బ్లాస్ట్ అవుతుంది. నిజమైనది అసలైన వారసురాలు అనేసి ఎక్కడైతే హాస్పిటల్లో జరిగిందో అదే హాస్పిటల్లో కార్తీక్కి, అలాగే కార్తీక్ నిజం తెలిసింది, దాస్ గారు ఆ రోజు నిజం చెప్పారు. అదేవిధంగా ఇంకా దీప చనిపోతుంది అనుకున్నప్పుడు అక్కడ దీప అసలైన వారసురాలు అనేసి మన దాస్ గారు అని చెప్తారు, లేకపోతే కార్తీక్ భవనం బ్లాస్ట్ చేస్తారు. అంత లోపల కార్తీక్ ఇక్కడ ఎవరైతే దశరథ్ గారిని షూట్ చేశారో వాళ్ళందరినీ ఒక పట్టానైతే తీసుకొచ్చి అందరినీ కాళ్ళ మీద నిలబెట్టి లెవెల్ చేస్తారని నాకు అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత దీపాకి అంత సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఖచ్చితంగా చనిపోయే అంత సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాని వచ్చానమ్మా లేయమ్మ దీప అనేసి మన సుమిత్ర గారు పోయేసి అక్కడ సుమిత్ర గారు మన దీప నోట్లో అంటే చెవుల్లో మాట వినపడే గురించి అమ్మ అనేసి దీపాలు వేస్తుంది. ఆ విధంగా అయితే ప్లాన్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఈ ప్లాన్ చేయడానికి ఇంకొక 4 నెలల నుంచి 5 నెలలు అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంది, ఇమ్మీడియట్గా అయితే రాదనేసి నాకు అనిపిస్తుంది. ఇది స్పెషల్ వీడియో. ఇది అంటే దీపాకి ఎలాంటి సిచ్యువేషన్ వస్తాయి, CEO అయితే ప్రతి ఒక్క రోజు దినగణంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. కార్తీక్ దీపం ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.